అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ గోమాంసం నిల్వకు సంబంధించిన ఏదైతే ఆనందపురం మండలంలో ఉందో ఈ మిత్రా మెరైన్ కోల్డ్ స్టోరేజ్ చూడటం జరిగింది. ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఇన్స్పెక్ట్ చేయడంతో పాటు అధికారులు ప్రత్యేకించి ఏసీపీ ఇతర అధికారులతో కూడా మాట్లాడి మొత్తం ఏం జరిగింది ఏంటి దాని వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది. ఏదైతే ఈ గోమాంసం నిల్వ ఉంచారు అనే దానికి సంబంధించి చూస్తే ఈ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండి ఫరీన్ అలాగే ఉమర్ వీళ్ళు దీనికి రెప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళు ట్రెడిషనల్గా ఇప్పుడు ఈ మాంసం ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్లో ఉన్నారు. ఏదైతే ఈ మిత్రా మెరైన్ సంబంధించిన ఈ వేర్ హౌస్ ఉందో దీంట్లో కొంత పార్ట్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని ఎదుగు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఏదైతే డైరెక్టర్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసిన తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలో నుంచి ఒక కంటైనర్ ఏదైతే ఈ మీట్ ఎక్స్పోర్ట్ అవుతా ఉందో దాన్ని చెక్ చేసినప్పుడు ఆ కంటైనర్లో ఇతర మీట్తో పాటు ఈ ఆవు మాంసం కూడా ఉన్నట్టు తెలియటం, ఆ కేసులో మిష్ ఓవర్సీస్ సంబంధించిన ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మన సెంట్రల్ జైలు కూడా పంపించడం జరిగింది. అయితే దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఈ వేర్ హౌస్ ఏదైతే మనం ఉన్న వేర్ హౌస్లో ఉందో ఈ వేర్ హౌస్లో కూడా ఒక 169 టన్నులు మాంసం ఇక్కడ స్టోర్ చేసినట్టుగా దాన్ని శాంపిల్స్ తీసుకొని మొత్తం ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో బఫెలో మీటు అలాగే మిగతా వాటితో పాటు ఒక కొంత క్వాంటిటీ దాదాపు 80-85 టన్నులు ఆవు మాంసం కూడా ఉన్నట్టు ఆ రిపోర్ట్లో అన్నింటిలో కూడా రావడం జరిగింది. మనకి భారతదేశంలో ఈ గో మాంసం అనేది ప్రొహిబిట్, ఎక్కడ కూడా దాన్ని మనం చేయడానికి వీల్లేదు. మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఆచారాల వ్యవహారాల ప్రకారం గోవు అనే దాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాం. మరి అటువంటి గోవుని మాంసానికి వినియోగించాలంటే అది తీవ్రమైన నేరం, తప్పు కింద అందరం కూడా మనం భావిస్తూ ఉంటాం. ఇది ఏంటనేది ఫర్దర్ ఎంక్వైరీ కూడా ఇంకా దీంట్లో ఆల్రెడీ పోలీసు, తర్వాత విజిలెన్స్, సిఐడి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి దీంట్లో అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడైతే ఇందులో కొంత గోవు మాంసం తెలిసిన వెంటనే దాన్ని సీజ్ చేసి పోలీసులు వాళ్ళ అధీనంలో ఉంచుకోవడం జరుగుతుంది. మరి దీని మీద ఫర్దర్ ఇప్పుడు ఎవరైతే దీన్ని మిష్ ఎంటర్ప్రైజెస్ ఉన్నారో ఓవర్సీస్ వాళ్ళని ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయడం కోసం దానికి పీటీ వారెంట్ వేసి వాళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసి అసలు దీనికి ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్, ఎక్కడ జరుగుతూ ఉంది, మొత్తం దేశవ్యాప్తంగా కూడా గో మాంసానికి నిషేధం ఉన్నప్పుడు ఎక్కడ ఇది జరుగుతూ ఉంది, దీనికి అసలు ఎవరు సోర్స్, ఇంకా ఎవరు వెనకాల ఉన్నారు, మొత్తం కూడా డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాల్సిన ఉద్దేశంతో అధికారులు దానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ ఒకటి మాత్రం గ్యారంటీ, దీంట్లో ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా, వాళ్ళు ఏ పార్టీ వ్యక్తులు ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే దీన్ని అంశాన్ని ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. మా అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి దీనికి ఎవరు బాధ్యులు వాళ్ళ మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడే ఏసీపీ అమర్నాథ్ గారికి అలాగే ఇతర అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఏమాత్రం కూడా మ్యానిపులేషన్స్ అయితే జరగకుండా దీన్ని పూర్తి విజిలెన్స్లో ఉండి మొత్తం సర్వేలెన్స్ పెట్టి దీన్ని మొత్తం కూడా మానిటర్ చేయాలని చెప్పి దీని మీద కోర్టు కూడా మనం అప్రోచ్ అవుతా ఉన్నారు. కోర్టు పర్మిషన్ తీసుకొని ఏదైతే ఈ గోవు మాంసం ఉందో దానంతా కూడా డిస్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా మన హిందువుల మనోభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ చర్య ఉంది. దీనికి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ గోడౌన్ యాజమాన్యం కూడా కొంత చిన్న నిర్లక్ష్యం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒక గుడ్ బిలీఫ్ తోటి మనం వాళ్ళకి లీజుకి ఇచ్చాం కదా, వాళ్ళు ఏ విధంగా డిక్లేర్ చేశారు, ఇది మా వాళ్ళు బఫెలో మీట్ అని చెప్పి డిక్లేర్ చేశారు, వే బిల్ ఇచ్చారు, ఎన్నో ఏళ్ళగా జరుగుతున్నాయి కాబట్టి ఒక గుడ్ బిలీఫ్తో వాళ్ళు చూసుకున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది.
ఎవరైనా ఇటువంటివి పెట్టేటప్పుడు వాళ్ళు కూడా కొంత కాషస్గా ఉండి వెరిఫై చేసుకొని ఆ తర్వాతనే వాటిని అలౌ చేయాలి. ఎందుకంటే ఇది మాంసం, గోమాంసం ఖచ్చితంగా అందరం అబ్జెక్షనబుల్ థింగ్. అలా కాకుండా ఇంకేదైనా ఎక్స్ప్లోజివ్స్ లాంటివి ఇంకోటి లాంటివి కూడా తెచ్చిపెట్టి ఇక్కడ ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా చేసినా కూడా దాన్ని చెక్ చేసుకోకుండా మేము వాళ్ళకి లీజుకి ఇచ్చాం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారని చెప్పి అనుకుంటే అది కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే వాళ్ళని కూడా హెచ్చరించి ఇటువంటిది ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాతనే దాన్ని అలౌ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు అరెస్ట్ అయిన ఈ మిషో ఓవర్సీస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత దీంట్లో మూలాలు ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి. తప్పకుండా చట్టం ప్రకారం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ కూడా తీసుకుంటాం. ఏ స్థాయి వ్యక్తులను కూడా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనకి గోవు అనేది చాలా చాలా సెంటిమెంట్తో కూడిన వ్యవహారం కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఇప్పుడు ఎవరైతే ఈ మిత్ర దీనికి సంబంధించిన ఈ కోల్డ్ స్టోరేజ్ మెరైన్ కోల్డ్ స్టోరేజ్లో దాని యజమాని అతనికి ఫ్రెండ్ వాళ్ళందరూ కలిసి మార్నింగ్ ఏదో షటిల్ ఆడుకోవటం లేకపోతే ఇంకోటి ఇటువంటి వాళ్ళు కలిసి ఉంటారు. ఎప్పుడైతే ఈ మిత్ర మెరైన్ ఆయన బయటకు వచ్చాడో ఆయన కలిసి ఉన్న ఫోటోలు పెట్టి ఈయన ఫ్రెండ్ కాబట్టి దాంట్లో ఆయనకు ఉందని చెప్పి ఆయన పేరు ఇంక్లూడ్ చేశారు. బాపట్ల ఎమ్మెల్యే గారికి ఈ మిత్ర మెరైన్ కోల్డ్ స్టోరేజ్కి ఈ గోమాంసానికి ఎటువంటి సంబంధాలు లేవు. ఒకవేళ ఏమైనా అటువంటివి ఉన్నా కూడా ఆయన మీద ఉంటే ఆయన మీద చర్యలు తీసుకుంటారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.